ఇక కర్ణాటకలో మళ్ళొకసారి పవర్ గేమ్ మొదలైనట్టుగా అనిపిస్తుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యలో ఎప్పటినుంచో యాక్చువల్లీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఇయర్స్ నువ్వు 2.5 ఇయర్స్ నేనని ఏదో ఒప్పందం జరిగిందని చెప్తుంటారు. మరి ఆ ఒప్పందం అమలు అయ్యేటట్టు అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2.5 ఇయర్స్ అయిపోయినట్టే. ఎందుకంటే మనకంటే ఒక 6 నెలల ముందే జరిగినాయి. దాదాపు ఆ టైం అనేది వచ్చింది. మరి నేపథ్యంలో సిద్ధరామయ్యని దింపి డీకే శివకుమార్ సీఎం పీఠం ఎక్కుతాడు అని ఒక వారం 10 రోజుల నుంచి మళ్ళీ ఒకసారి చర్చలు మొదలైనటువంటి నేపథ్యంలో సిద్ధరామయ్య అయితే కీలక కామెంట్లు చేసినట. సీఎం కావాలంటే ఓన్లీ ఆయన చెప్పుకుంటే కాదు, హైకమాండ్ ఆశీర్వాదం ఉండాలి, ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి, రెండు ఉంటేనే సీఎం అవుతాడు అని ఈయన చెప్తున్నట. మరి ఏమవుతుందో చూడాలి. నిన్న మీడియాతో మాట్లాడినట, మీటింగ్ పెట్టినట. నిజంగా బెంగళూరులో మంత్రులతో ఒకసారి మీటింగ్ పెట్టినట. మరి అంటే ఏదో జరుగుతున్నట్టుంది. మరి ఇంకంటే డీకే శివకుమార్ మామూలు వ్యక్తి అయితే కాదు, నిజంగా అంటే ఫండర్, కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆర్థిక ఒక వెన్నెముకగా ఉన్నటువంటి డీకే శివకుమారు ఆయన సీఎం కావాలని ఎప్పటి నుంచో ఆశ అయితే ఉంది. మనం చూసినాం ఒకసారి ఆర్ఎస్ఎస్ గీతం పాడి అది వాడి ఇది వాడి ఒక వణుకైతే పుట్టించిండు. మరి ఈ నేపథ్యంలో ఆయన అయితే నేను కాంగ్రెస్లోనే ఉంటా, ఎక్కడ పోనని చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళొకసారి చర్చలు అయితే జరుగుతున్నాయట. మరి కర్ణాటకలో మంత్రివర్గ మార్పు, సీఎం మార్పు అని ఈ నేపథ్యంలో ఈయన ఆ మంత్రులతోని ఒక చిన్న మీటింగు పార్టీ అయితే ఇచ్చిందంటే ఈ పార్టీలో ఉట్టిగానే సీఎం కావడం అనేది కాదు, ఎమ్మెల్యేల మద్దతు లేకుండా సీఎం కావడం సులభం కాదు, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించొద్దని మంత్రి ప్రియాంక ఖర్గే ఆయనకు లేఖ రాశారు. తమిళనాడులో ఎట్లా వ్యవహరించారో సరే ఇది పక్కన పెడితే అసలు ఈ విందు ఏర్పాటు చేసిరు అంటే కలిసి భోజనం కూడా చేద్దాం, మేము కలిసి భోజనం చేసినా మీరు రాజకీయాలు ఆపాదిస్తే ఎట్లా, మేము మామూలుగా ఏదో వచ్చినాం మాట్లాడుకున్నాము, కానీ ఉట్టినే సీఎం గారు ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి, హైకమాండ్ ఆశీర్వాదం ఉండాలి, అవి మొత్తం నాకే ఉన్నాయి, డీకే శివకుమార్కు లేవు అన్నట్టు ఈయనైతే మాట్లాడిండు. మొత్తంగా కర్ణాటకలో అయితే పవర్ గేమ్ మళ్ళొకసారి రాజుకున్నట్టే కనిపిస్తుంది. మరి ఈ పవర్ గేమ్లో మరి సిద్ధరామయ్యని దింపి డీకే శివకుమార్ను మళ్ళీ సీఎం పీఠం ఎక్కిస్తారా లేదా చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లలో డీకే శివకుమార్ అంతా తానే మొత్తం నడిపిండు, ఆయనే సీఎం అవుతాడు అనుకున్నాడు. కానీ మరి ఈయన సీనియర్, ఇక ఈసారి నాది లాస్ట్ టైం అన్నట్టు ఈయనకి ఇచ్చినట్టు ఉన్నారు. మరి ఈ 5 ఇయర్స్ టర్మ్ ఈయనకే ఇస్తారా లేదంటే డీకే శివకుమార్ను మళ్ళీ తీసుకొచ్చి సీఎం పీఠం ఇస్తారా చూడాలి. ఎందుకంటే కర్ణాటకలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ 5 గ్యారెంటీల అమలు, దాంతోపాటు బెంగళూరులో ట్రాఫిక్, రోడ్లు బాగాలేకపోవడం, చాలా కంపెనీలు ఇక మేము బెంగళూరులో ఉండలేమని పక్కకు వస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పెట్రోల్ రేట్లు పెంచింది, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది, అన్నీ పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇవన్నీ కూడా అంటే ఈ ఉచిత పథకాలతోటి కర్ణాటక ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భంలో మరి అది హైకమాండ్ కూడా వీటన్నిటిని పక్కన పెట్టాలంటే, వీటన్నిటిని సైడ్ ట్రాక్ చేయాలంటే సీఎం మార్పును మరి ఏమైనా తీసుకొస్తుందా ఏంటి అనేది చూడాలి. మరి ఒకవేళ నిజంగానే సీఎం మారిస్తే సిద్ధరామయ్య ఊకుట్టడా, మరి నిజంగా డీకే శివకుమార్ సహకరిస్తారా, మళ్ళొకసారి కర్ణాటకలో సంక్షోభం వస్తుందా ఏంది అనేది మాత్రం మనకు నెక్స్ట్ ఈ వారాల్లోనో నెలల్లోనో అయితే క్లారిటీ వస్తుంది.